హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సుక్మాలో మా క్షత్రియాస్ వనభోజనాలు జరుగుతున్నాయి. అక్కడికైతే వెళ్తున్నాము, మా రాజుగారు నేను. అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని అందరినీ అయితే చూపిస్తాను. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి, ఎందుకంటే డైరెక్ట్ వాయిస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ మాటలు సరదా కాన్వర్జేషన్ అది బాగుంటుంది అనిపించింది, అందుకని డైరెక్ట్. హాయ్ చెప్పండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరూ అంటే ఒకసారి హాయ్ చెప్పండి అమ్మా. యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటారంట మిమ్మల్ని. చెప్పండి, ఓపికలు అయిపోయినాయా? చెప్పండి, వద్దా మీరు? అయిపోయింది. ఫస్టే మీరు ఉన్నారు. ధనియాల పొడి, మసాలా పొడి లేదా? బిర్యానీ బాగుంటుంది. వెజిటేబుల్ రైస్ తెచ్చారు. ఇంట్లో పట్టింది రైస్ లో తర్వాత దానికి పట్టి వేసి లేదని పడుతుంది. రెండు పాటు పెట్టుండాలి. పోసేమంటారా, బియ్యం పోతారా? ఎసరే బియ్యం విరిగిపోతుంది కదా. ఎలాగా బకెట్ లో వెళ్తామా? బకెట్ తో పోసేయండి. 4 జార్లు అన్నారు కదా, అలా లెక్కేసేద్దామా? తెలుస్తుంది కదా. సరే, 8కి 7 పోయిండి అన్నా. బకెట్లు పోయిండి. లెక్క తెచ్చుకోండి. ఎలాగ 7 ఎలాగ మగ్గాలి. 4 గంట 4 పోయినా కదా. 3 పోతే సరిపోతా? సరిపోతుంది. వాళ్ళందరినీ తీస్తారా? నేను మిమ్మల్ని తీస్తా. తీయొద్దు, అసలు వీడియో తీస్తే వేరే కదా. ముక్కలు పోతున్నారు వదిన, పచ్చిమిరకాయ ముక్కలు పోతున్నారు ఉప్మాకు. మీరు తీస్తాను. అంటే మా వీడియోస్ చూడలేకపోతున్నారా మీరు? ఇండైరెక్ట్గా అంటున్నారు, చూడండి. ఫైనల్గా అయితే వంటలు రెడీ అయిపోయినాయండి. వేడి బూరెలు, కంద బచ్చలి కూర, సాంబారు, మిల్ మేకర్, జీడిపప్పు, చిక్కుడుకాయ, రోటి పచ్చడి, ఉల్లి చట్నీ, లెమన్ పీస్లు, అలాగే మనం హ్యాండ్ వేసిన బిర్యానీ, వెజ్ బిర్యానీ. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. అందరికీ బాగా నచ్చింది అనమాట. అందరూ కలిసి చేశారండి. లాస్ట్లో వెళ్ళాను నేను, చాలా లేట్గా వెళ్ళాను. కాకపోతే లేటెస్ట్గా బిర్యానీలో మాత్రం ఒక హ్యాండ్ వేసాను. చూసారా? ఇప్పుడైతే భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మేము క్షత్రియ ఫ్యామిలీస్ ఇంచుమించు 50 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి సుక్మాలో. ఛత్తీస్గఢ్ సుక్మా అనమాట. ఈ విధంగా సంవత్సరానికి 2 సార్లు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మేమే తోటలోకి వెళ్ళి, మా వాళ్ళ తోటలు ఉన్నాయి, ఆ తోటల్లోకి వెళ్ళి వంటలు చేసుకుని ఎంజాయ్ చేసి కాసేపు కూర్చుని కౌరులు చెప్పుకొని బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకా ఫ్యామిలీస్ అందరూ కూడా, క్షత్రియాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆ రోజైతే ఇంట్లో వంటలు అయితే చేసుకోరు. మార్నింగ్ నుంచి ఇంచుమించు ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉంటాము. బాగా ఎంజాయ్ చేసి వస్తాం. నాకు అలా ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం అనమాట. నాకు అలా గ్యాదర్ అవడం అన్నది నాకు చాలా ఇష్టం. కంపల్సరీ అటెండ్ అవుతాను. కాకపోతే ఈసారి బాగా లేట్గా వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు పాపం చాలా కష్టపడి వంటలు చేశారు. వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఓన్లీ బిర్యానీలో మాత్రమే హ్యాండ్ వేసాను, కానీ బిర్యానీ కూడా చాలా బాగా టేస్ట్ కుదిరింది. అందరికీ బాగా నచ్చినాయి.
థ్యాంక్ యూ ఫర్ దట్. అలాగే ఈ విధంగా మీరందరూ కూడా గ్యాదర్ అవుతారని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో. థ్యాంక్ యూ.